జేఎస్బీ విత్ యూ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బహుజన్. ఏనుగులు ఒకప్పుడు ఏనుగులు అంటే చిత్తూరు జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా పెద్ద పట్టణానికి వెళ్ళి అక్కడ జూ పార్కుల్లోనో లేదంటే ఎక్కడన్నా తిరునాళ్ళలోనో ఏనుగులు చూసేవారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని ప్రజలకు ఏనుగులంటే వారితో జీవించే మేకల్లా మారాయి. మేకలు ఎలా పెంచుకుంటూ వాళ్ళ చుట్టుపక్కల నివసిస్తూ వారికి ఆసరాగా మారతాయో అలా ఏనుగులు కూడా చిత్తూరు జిల్లాలోని రైతులకు అంత పరిచయస్తులుగా మారాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. మొన్న మహాశివరాత్రికి నడిచి వెళ్తున్న పల్లె ప్రజలపై ఏనుగుల గుంపు దాడి చేసి అన్నమయ్య జిల్లాలో చంపేసిన వైనం మరొక ముందే ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో దాదాపు 12 ఏనుగుల గుంపు సంచరిస్తూ స్థానిక రైతులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న అయితే పుంగునూరు నియోజకవర్గంలోని సోమల మండల పరిసర ప్రాంతాల్లో ఒక ఏనుగుల గుంపు సంచరిస్తూ స్థానిక రైతులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. పుంగునూరు నియోజకవర్గం సోమల మండలంలోని అన్నమగారిపల్లి పంచాయతీ ఎర్రగొంతలపల్లి పొలికిమాకులపల్లి అటవీ శివార పొలాల్లో ఏనుగుల గుంపు సంచరించి వరి టమాటా పంటలను తొక్కి డ్రిప్ పైపులను ధ్వంసం చేసి తీవ్ర కష్ట నష్టాలు పాల్చినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఏనుగులు చిత్తూరు జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లోకి ఎలా వచ్చాయో అన్న అనుమానం రైతుల్లో ఉంది. ఎప్పటికీ కనపడని ఇలాంటి గుంపులు ఏనుగులు పరిచయస్తులుగా మారి తమని ముప్పతిప్పలు పెడుతూ తీరని కష్ట నష్టాలు పాలు చేస్తుండడంతో స్థానిక రైతులు దిగమింగలేకపోతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎన్ని ఏనుగులు వస్తే అన్నిటినీ దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేస్తున్నా అవి ఒక్కొక్క చోట గుంపులుగా సంచరిస్తుండడంతో స్థానిక రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇక రాబో రోజుల్లో మామిడి పంట కూడా దిగుబడి వచ్చే రోజుల్లో ఈ ఏనుగుల గుంపు ఏం చేస్తుందో అన్న ఆందోళన రైతుల్లో ఉంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు రైతులారా మీ చుట్టుపక్కలే ఏనుగులు సంచరిస్తున్నాయి. ఎప్పుడు అవి మీ పొలాల్లో ప్రత్యక్షమవుతాయో చెప్పలేం. కాబట్టి జాగ్రత్తలు వహించండి. తస్మాత్ జాగ్రత్త.